వావ్! త్వరలో డిగ్రీ అయిపోతుంది. కాలేజ్ లైఫ్‌కి ఇక సెలవు. ఇది మనలోని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాగే మనలో ఇంకొంతమంది అరెరెరే! డిగ్రీ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మాస్టర్స్ చేయాలా? జాబ్ చేయాలా? పెళ్లి చేసుకోవాలా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. సో, చివరి వరకు చూడండి. కోర్సెరా అనే ప్రముఖ ఎడ్యుకేషనల్ కోర్సెస్ వెబ్‌సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. వీరు మనకి 11 ఆప్షన్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్స్ అని ఒక ఆర్టికల్ మన ముందుకు తీసుకొచ్చారు. సో, 11 విషయాలు మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఒక్కొక్కటి చూద్దాం బ్రీఫ్‌గా. మొట్టమొదటిది ఒక ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. మీరు మీకు నచ్చిన ఫీల్డ్‌లో, నచ్చిన డొమైన్‌లో 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో ఒక ఇంటర్న్‌గా జాయిన్ అవ్వచ్చు. దానికి వారు బహుశా పేమెంట్ కాస్త తక్కువనే ఇస్తారు. బట్ మీరు పని నేర్చుకోవచ్చు. ఇది ఎవరికి సూట్ అవుతుందనంటే, ఎవరైతే నేను డిగ్రీలో ఏం చేయలే, నాకేం తెలవదు అని అనుకున్న వాళ్ళు ఇంటర్న్‌గా జాయిన్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. సో దట్ వాళ్ళు వర్క్ నేర్చుకుంటారు. రెండోది మాస్టర్స్ చేయొచ్చు. 2 ఇయర్స్ డిగ్రీ, 3 ఇయర్స్ మాస్టర్స్ డిగ్రీ ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా మీరు ఎంబీఏ వైపు ఆలోచించొచ్చు. అయితే ఇది ఎవరికి సూట్ అవుతుందనంటే, యెస్ నేను ఇంకాస్త నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకాస్త నేను తెలుసుకోవాలి. అండ్ ఒక మంచి ఇన్‌స్టిట్యూషన్‌లో చేస్తూ, మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. హ్మ్, అనుకున్న వాళ్ళు మాస్టర్స్ వైపు ఆలోచించొచ్చు. అయితే ఈ ఈ మధ్యలో ప్రతి ఒక్కరు గూడా మాస్టర్స్ చేసి పెట్టుకుంటున్నారు. ఓ పక్క అది చేస్తూ, ఇంకో పక్క జాబ్ చేస్తున్నారు. దట్స్ ఒక గుడ్ ఐడియా. మాస్టర్స్ ఉండడం తప్పేం లేదు. బట్ రిమెంబర్ ఆ మాస్టర్స్ కూడా మనకి యూజ్ అయ్యేది చేయాలి. ఏది పడితే అది కాకుండా. సో, మన గోల్ ఏంటి? మనం ఏ ఫీల్డ్‌లో సెటిల్ అవ్వాలనుకున్న దాన్ని బట్టి మాస్టర్స్ చేయాలి. అందరూ ఎంబీఏ చేస్తారు కదా! అనేసి మనం వెళ్ళకూడదు. నోట్ దిస్ పాయింట్ డియర్ ఫ్రెండ్స్. సో, మూడవది మీరు ఉన్న ఫీల్డ్‌లోనే ఎంట్రీ లెవెల్ జాబ్‌తో మొదలుపెట్టండి. చిన్న జాబ్ అయినా పర్వాలేదు. ఆహ్, సే ఆహ్, స్టార్టింగ్ పొజిషన్ వాళ్ళ సాలరీ 10 ఇస్తారా? 12,000 ఇస్తారా? అవన్నీ కాసేపు పక్కన పెట్టేసి మనం జాబ్‌లో జాయిన్ అవ్వడం. సో దట్ మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తది. నాలుగోది సరదాగా ఈ ప్రపంచాన్ని చుట్టేస్తారా? ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, లెర్నింగ్ ద లైఫ్ అదొక ఆప్షన్. లేదు నాకు కాస్త సేవ చేయాలనుకుంటున్న సమాజానికి అనుకుంటే పొలిటికల్ అవేర్‌నెస్ లేదా స్పిరిచ్యుయాలిటీ లేదా లివింగ్ ఇన్ ద నేచర్ ఆర్ స్వచ్ఛ భారత్ ఇలాంటి యాక్టివిటీస్‌లో మీరేదైనా పాల్గొనొచ్చు. వాలంటీర్‌గా చేద్దాం. లేదంటే టీచ్ ఇండియా ఇలాంటివి చేయొచ్చు. గవర్నమెంట్ బోలెడు ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఆర్ యూ కెన్ స్టార్ట్ ఎ బిజినెస్. మీ దగ్గర కాస్త పెట్టుబడి డబ్బుంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా లోన్స్ ఇస్తదండి. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి. సో, ముద్రా లోన్స్ ఇలాంటివున్నాయి. సో, యూ కెన్ స్టార్ట్ ఎ బిజినెస్. ఒక షాప్ పెట్టుకోవచ్చు. లేదా స్టోర్ పెట్టుకోవచ్చు. రెస్టారెంట్ ఎనీథింగ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఐడియా ఉంటే చాలు. అది దాని బిజినెస్ చేసుకోవడం వస్తే చాలు. అండ్ దేర్ ఆర్ మెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ కోర్సెస్ కూడా. లేదు నేను జాబ్ చేయాలనుకోవట్లేదు. లేదా బిజినెస్ నేను చేయలేను. నాకు ఐడియా రావట్లేదు. నేను మాస్టర్స్ గూడా చేయలేను అనుకున్న వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక సర్టిఫికేషన్స్ చేయండి. మీరు ప్రస్తుతం బీకామ్ వాళ్ళయ్యుంటే దానికి రిలేటెడ్ ఏదైనా సర్టిఫికేషన్ చేయండి. దాంతోటి మీరు జాబ్స్‌కి అప్లై చేయండి. సో థట్ యూ బికమ్ మోర్ క్వాలిఫైడ్ పర్సన్. ఆ తర్వాత లేదండి ఆ పైనవేవి నేను చేయలేను తక్షణం అనుకుంటే పార్ట్ టైమ్ జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. సే రెస్టారెంట్‌లో గానివ్వండి, షాపింగ్ మాల్‌లో కానివ్వండి, పబ్స్‌లో గానివ్వండి, ఇలా బోలెడన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ పార్ట్ టైమ్ జాబ్ 5 అవర్స్, 6 అవర్స్ చేస్తూ మీకు పాకెట్ మనీ వస్తుంది. అండ్ పారలెల్‌లీ యూ కెన్ థింక్ ఆఫ్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకోవచ్చు. లేదా మీకు తెలిసిన విషయాన్ని నేర్పించండి. హోమ్ ట్యూషన్స్ లాగా కావచ్చు. లేదంటే మీకు ఒక లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ నేర్పించండి. స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ తెలుగు, స్పోకెన్ సాంస్క్రిట్ ఇలా మీరు నేర్పించొచ్చు. మేబీ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. పదవది వర్క్ అట్ యువర్ స్కూల్ అంటే ఇక్కడ మనం కాలేజ్ అని తీసుకుందాం. సో, మీ కాలేజ్‌లోనే ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో కానివ్వండి, లేదంటే రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌లో కానివ్వండి, చాలా మందికి రీసెర్చ్ అసిస్టెంట్స్ కావాలి. కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో వాళ్ళకి ఆ రీసెర్చ్ మెకానిజం ఉంటుంది. సో, అలాంటి వాటిలో మీరు చేయొచ్చు. ఆహ్, ఆ లాస్ట్ వన్
టేక్ అడిషనల్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన కోర్స్‌లో కనుక నాకు సాటిస్ఫాక్షన్ లేదు, దీంట్లో పెద్ద గ్రోత్ లేదు అని నమ్ముతుంటే అడిషనల్ కోర్సెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఇండస్ట్రియల్ సైకాలజీ చేయాలని ఉంటుంది. ఇంకొంతమందికి ఇంటీరియర్ డిజైన్ చేయాలని ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అవ్వాలని ఉంటుంది. సో, ఇలాంటివేమైనా అడిషనల్ కోర్సెస్ చేయండి. అండ్ కోర్సెరా మీకు చాలా కోర్సెస్ అందిస్తుంది. సో, డియర్ ఫ్రెండ్స్ ఈ 11 ఆప్షన్స్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అయితే మనకి చాలా సార్లు అయ్యే కన్‌ఫ్యూజన్ ఏంటంటే, అరే! నాకు ఏది ఇష్టం? నాకు ఏమొచ్చు? నాకు ఏది రాదు? నా గోల్ ఏంటి? నాకు ఏం కావాలి? అన్న విషయాలు చాలా మందికి తెలవదు అన్‌ఫార్చునేట్‌లీ. నో ప్రాబ్లమ్. మీకు అలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు బుక్ అన్ అపాయింట్మెంట్ విత్ an expert career counselor for free career guidance. All the best, dear friends. We'll meet in the next video.